కాస్త దిగు, మధ్యలోకి వచ్చే తల్లి, ఇంకా కాస్త దిగు, ఆ పూర్తి దిగు తల్లి. చూసారా విక్రముడు, మరి ఇది కొబ్బరికాయ చేస్తాం. చెప్పండి పిల్లలు తెచ్చారు. ఈ తాడు చూసావా? చూసా. ఇది ఎలా పడితే అలా పనిచేస్తుంది తాడు. ఇప్పుడు ఈ తాడు ఏంటంటే చిన్న ఉదాహరణకి మనం చిన్నపిల్లల్ని కొడుతుంటాం. చిన్నపిల్లలు కొట్టేటప్పుడు లావు కర్రతో కానీ చీపిరి కడతో కానీ రాళ్లతో కానీ పిల్లలు కొట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ ఎముకలు లేతగా ఉంటాయి, వారి నరాలు చాలా నెమ్మదిగా ఉంటాయి. కాబట్టి వాటిని కొట్టేటప్పుడు సన్న సూతో కొట్టాలి, అయితే కళ్ళ వేయంతో చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు ఇలా చూపిస్తాను ఉదాహరణకి. శని గ్రహ, మొండి గ్రహ, ఎవరి గ్రహ. ఏమిటండి ఇంత తాడు తెచ్చారు, ఇప్పుడేమో కర్ర చేశారు. దాన్ని చేసామంటే చిన్నపిల్లలు శరీరం ఇలా ఉంటుంది. మనం ఏదైనా గట్టిగా కొట్టామనుకో, గట్టి కర్రతో కొట్టామనుకో వాళ్ళకి ఇలా అయిపోతుంది వారి పరిస్థితి. కాబట్టి పిల్లలు కొట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి కొడుతుండాలండి ఎవరైనా సరే. అయిపోయినప్పుడు ఇదేంటంటే రెండు విధాలు తోట తెచ్చాం. ఈ తోటని హల్దీ కొలత వేసి ఒకసారి రాంబాబు ఒకసారండి. ఇప్పుడు హల్దీ కొలత వేసి మీరందరూ చూస్తుండగా మన రాంబాబు చేతుల మీద తోటని 2 ముక్కలు చేస్తున్నాం. ఇక్కడికి సగం, ఇక్కడికి సగం. రాంబాబు గారు ఇలా కోసేయండి. చూసారా, రాంబాబు గారు కరెక్ట్గా కోసారు. ఏమండి రాంబాబు గారు, మీరు కాస్త పెద్దది చిన్నది కోసారు. చూసారా, చిరు సమానంగా పోయమన్నాను, పెద్ద చిన్నది వచ్చాను. వీడికి పెద్ద ముక్క ఇస్తాను, వాటి చిన్న ముక్క ఇస్తాను. ఒప్పుకోడు, మరి ఒప్పుకోరు. కాబట్టి ఇది మరి కోసిన రాంబాబు గారు. కాబట్టి మన పెద్దలందరి సంక్షేమంలో మన ప్రజానాట్య కళాకారుల తరఫున మరి అందరూ చూస్తుండగా రాంబాబు గారికి ఇస్తాను. రాంబాబు గారు మీరు పట్టుకెళ్ళి తోట చేసి మీరు ఎదురు ఇచ్చేయండి. ఆయనే తప్పుందైనా బాబు పోయమన్నాడు, ఏదో డబ్బు ఆపేసి 2 ముక్కలు పోయమంటే చాకిచ్చేవారు, 2 ముక్కలు పోసారు. ఆయన పట్టుకెళ్ళమంటారండి. ఇలా పట్టుకెళ్ళరా? ఇలా పట్టుకెళ్ళరండి. అయితే మీరు అందరూ చూస్తున్నాగా ఏంటంటే మరి యువతి యువకులు ఇద్దరు మరి ఈ రోజుల్లో మరి అనేక కారణాల చేత మరి ఎయిడ్స్ హెచ్ఐవి మరి ఎయిడ్స్ హెచ్ఐవి బారిన పడి మరి యువతి యువకులు చాలా మంది కూడా ఇలా ముక్కలుగా అయిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎయిడ్స్ హెచ్ఐవికి దూరంగా ఉండి మరి అందరూ ఒకటిగా ఉండి మరి అందరూ ఒకటిగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఈ తాడ్ని మరి ఒకటిగా చేస్తున్నాను. చాలా రకాలు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరందరూ చూస్తుండగా ఈ కత్తిని మీరందరూ చూస్తున్నా, ఇందాక తిన్నాను కదండి, చేపలు తిన్నాను కదా, ఈ కత్తిని మంచిగా తీసుకుని తాగేస్తున్నాను. మరి చూడండి,
మింగేసి కత్తిని తీశాను. చూసారా, ఇదే తల్లి మహాత్మ్యం. పదవులకు రాగానే మరి అందరికి కూడా రుణమాఫీ మరి ఎన్నెన్నో పథకాలు పెట్టి మరి జనాల్ని మరి ఎలాగైతే మాయ చేసిందో ఒక్కసారి చూపిస్తాను. వచ్చిన పిల్లలు ఒక్కళ్ళు రంగమ్మలాగా బ్యాంక్ నుంచి రుణాలు ఇస్తున్నారు. మరి రుణాలు మరి మాఫీ అని చెప్పి ప్రభుత్వానికి గెలిపించారు. కానీ రుణమాఫీ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇందులో ఏం వేస్తారమ్మా? కాగితాలు వేస్తారు కదా. ప్రభుత్వం ప్రతి ఒక్కరు రుణమాఫీ అని చెప్పి పురుగును మంచి మంచి పథకాలు పెట్టి గ్రామీణానికి ఆస్తి చూపించింది. మరి ఎలా చూపించిన ప్రభుత్వం చివరికి ఏం చేసింది? మరి గెలిచిన తర్వాత మన ప్రభుత్వాలు ఏం చేశారు? ఏం చేశారంటే ఒకసారి ఎలా చూపించింది ప్రభుత్వం. చివరికి పేదవాడికి పేదరాటికి ఏముంది? చివరికి ఖాళీ శూన్యం, ఏమీ లేదు. మహిళా తల్లులు ఉదయాన్నే ముఖాన్ని రాసుకుంటారు, కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అలాగే మరి దేవస్థానానికి పూజకి వాడతారు, ఏదైనా కొత్త పనులకి పసుపు వాడతారు. అలాగే ఇక్కడ ముక్కుంది అగ్రముడు. ఈ ముక్కుని మరి ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో కానీ టౌన్లో కానీ పట్టణంలో కానీ మరి మహిళా తల్లులు చక్కగా కల్లాపుజల్ని ముగ్గు వేసి గొప్పలు పెట్టి గుమ్మాల్లో మరి సంక్రాంతి కళలు తీసుకొస్తుంటారు మహిళా తల్లులు. అలాగే ఇక్కడ నేను తెచ్చింది ఇసుక తెచ్చాను. అగ్రముడు మరి ఇసుక అంటే బంగారం అయిపోయిన అగ్రముడు. మరి ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి పరంగా వస్తుంది. ఇసుక పర్వతాల నుంచి మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇసుక తెచ్చుకున్నాను. ఇదివరకు గోదావరిలో తీసుకొస్తే ఇప్పుడు కంప్యూటర్ బుక్ చేస్తే కానీ ఇసుక రావడం లేదు. కంప్యూటర్ ఇసుక అంతా ఎలా కలిపినవి ఏంటి మాకు తీసి చూపించాలి. ఎలా కలిపిన వస్తుంది? ఏం తీశారండి? మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిలో మమ్మల్ని మోసం చేద్దామని చూస్తున్నారు. ఆయన చేస్తాను ఏం చేశాడు? డ్వాక్రా రుణమాఫీ ఎవరైనా రుణమాఫీ చేశారా? ఏమీ చేయలేదు. అధికారంలోకి రాగానే నేను డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, మీరు ఎవ్వరూ కట్టతండి అన్నారు. ఆయన మాటలు నమ్మినటువంటి మహిళా మిత్రులందరూ కూడా మరి కట్టకుండా అప్పుడు తడిసిపోప్పుడు చేస్తున్నారు. ఇప్పుడేమన్నారు? కట్టండి అంటున్నారు. అలాగే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి లాగే చేశారు. కైకాలు తీస్తా ఉన్నారు. మరి తీసి చూపించాలి. అది ఇస్తా అమ్ముడు చేయాలి. మరి మొత్తాన్ని చేపించాను. మరి మేమంటాం చేస్తున్నారు.